హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేశాను కదా. ఆ తర్వాత ఏమేమి చేశానో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెమన్నా మీకు నా ఛానల్లో వీడియో నచ్చితే ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ కవర్ అయితే తీసేసి వాష్ చేసేసాను కదా నిన్నటి వ్లాగ్లో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కవర్ వేస్తున్నాను. ఇంకా కవర్ మామూలుగా వేయడానికి కుదరదు, ఈ ప్లగ్ తీయాలి, ఆ వాటర్ పైప్ తీయాలి, ఇలా తీసేసి ఒకసారి పెట్టేసుకున్నానా. ఏందో అంత వేస్ట్ అయిపోయింది. ఎలా వేసానబ్బా, అది మళ్ళీ ఫస్టే పెట్టేసుకున్నాను, పెట్టేయకుంటే బాగుండేది. మళ్ళీ తీసి తిప్పి వేశాను. అప్పుడు మా ఆసిఫ్ హెల్ప్ చేశాడు. చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడో. ఇంకా మామూలుగా పిల్లల వల్ల చేయరు నాకు తెలిసినంత వరకు. అది కింద పడింటే ఎత్తి కూడా పెట్టాడు చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది 2 టైమ్స్ వేసినా రాలేదు. ఇంకా వాడు వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ చేశాడన్నమాట, అప్పుడు వచ్చింది. ఎందుకు నీకు అది కూడా రాదా అనుకోవద్దు, వస్తుంది. కానీ ఫస్ట్లో అంత అర్థమే కాదు. ఇది వాష్ చేసేసాను, నీట్గా ఉంది. ఓ అమ్మ, మళ్ళీ ఇది 1 మంత్ వరకు ఇంకా వాష్ చేయడానికి ఉండదు, తీయను కూడా. మళ్ళీ 1 మంత్ తర్వాత తీస్తానన్నమాట. అందుకే కొంచెం లెంతీ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి తప్పకుండా. ఓకే నా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ నాకేమో కొంచెం చెప్పాను కదా, సండే లేజీ డే. ఇంకా ఈ డే ఏం చేయలేదు, ఓన్లీ రైస్. నిన్న రాత్రి పప్పు చేశాను, నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను కదా. ఆ పప్పు ఎవ్వరు తినలేదు. తను వస్తాడనేసి పాపం నేను ఎంత ఇది చేశాను. కానీ నైట్ కల్లా ఇంకా పానీపూరీస్ అవి ఇవి తిన్నామా, కడుపు నిండిపోయింది. పప్పు అలాగే ఉండిపోయింది. ఇంకా నా హబ్బీ కూడా కొంచెం తినక అలా తినేసారన్నమాట. ఇంకా నేనేం చేయలేదు, ఓన్లీ రైస్ ఒక్కటి చేసేసుకున్నాము. ఇంకా మా అమ్మకి హెల్త్ ఏమో మళ్ళీ మెత్తగా అయిపోయింది, కొంచెం సేపటికే సైలెంట్గా అయిపోయింది. ఇంకా నిద్రపోయింది, కొంచెం అలా కసు కొట్టింది అంతే. ఏదన్నా సరే కొన్ని ఉంటాయి కదా కూరలు, ఆ వల్ల ఏం చేస్తానంటే నెక్స్ట్ డేకి తినొచ్చులే అనేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. కానీ అది ఎవ్వరం తినము, తింటే నేను తినాలి లేకపోతే లేదు. ఫ్రిడ్జ్లో ఏదన్నా పెట్టి పిల్లలకి తినిపించాలన్నా కూడా ఈ మధ్య భయము. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి ఏది తినిపించినా భయంగా ఉంటుంది. దోశల పిండి కూడా నేను 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టి దోశలు వేస్తాను. అది కూడా ఏమో నాకు భయంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ నేను తినాలి అనిపిస్తుంటుంది, తర్వాత తొందరలో ఇంకా వేసేటప్పుడు నేను బ్రష్ అప్ ఏం చేయను. ఇంకా అందుకనేసి తినిపిస్తాను. ఆల్మోస్ట్ 2 డేస్ కన్నా ఎక్కువగా పిండి పెట్టకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తినిపించిన ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయనేసి ఏవన్నా సరే కూరగాయలు కాదు, కూరలు వెజిటేబుల్స్ ఏమన్నా సాలన్నవి ఉంటాయి కదా, అవి పెడతాను. తినిపించాలంటే మళ్ళీ నాకే భయము, అందుకనేసి డస్ట్బిన్లో వేసేస్తాను. ఈ కప్ రైస్ తీసుకున్నాను, వేడిగా ఉన్నాయి కదా. ఇలా కప్ రైస్ తీసుకుంటే ఎలా వస్తుంది అనేసి నేను 2-3 టైమ్స్ వేసుకొని తింటానులేండి. అలా ఏమి కాదు, నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోను. ఆ డే ఎందుకో ఆ కప్పు మంచిగా కనిపించిందని అలా తీసుకున్నాను. వెతికి మరీ తింటున్నాను. అంటే దాంట్లో మిర్చి ఉంటుంది కదా, ఇంకా తిరువాతలో వేస్తాను నేను మిర్చి. ఆ పప్పులో ఆ మిర్చి ఉంటే సూపర్గా ఉంటుంది అనేసి మిర్చి వెతుక్కుంటూ ఉన్నాను పప్పులోది. ఇంకా నా పిల్లలు వచ్చేసి కర్డ్, పప్పు, అన్నం తినేశారు. ఇంకా ఈ చట్నీ ఆవకాయది కొంచెమే ఉంది, అయిపోవచ్చింది. ఈసారి డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు రాసేసుకోవాలి. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా కాకరకాయ ఫ్రై చేయాలి అనేసి. ఇంకా నా హబ్బీ ఈవినింగ్ వస్తారు, వస్తూ చికెన్ తెస్తా అన్నారు. ఇంకా ఏమో ఇప్పటికైతే ఇది పెట్టేసుకుందాము. ఇంకా రైస్ ఉన్నాయి, ఒకవేళ తేకపోతే ఏదన్నా వేరేది చేసేద్దాము అనేసి ఇలా ప్రిపేర్ చేసేసాను. మీరేం చేశారు వంట, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నా వ్లాగ్ కొత్తగా చూస్తున్నారా, కొంచెం సపోర్ట్ చేయండి. డైలీ నా వ్లాగ్ 9:30-10 లోపల వ్లాగ్ వేసేస్తాను తప్పకుండా. ఈ మధ్యలో చాలా రెగ్యులర్గా అయిపోయానన్నమాట. ఒక వ్లాగర్ నాకు కొంచెం సెన్సిటివ్ ఇస్తుంది, సౌండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను.
చూసేసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా కాకరకాయ కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసి కొంచెం వాటర్ డ్రై అయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఆ చిటపటలాడి మొత్తం అంతా ఎగిరి పడుతుంది. ఇంకా మీకు అన్నీ తెలిసే, కానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నా వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఒక్కొక్కలాగా ఏమంటారు చేస్తారు కదా. ఇప్పుడు నేను కారం, పసుపు యాడేసానే తల్లి. కారము, ఉప్పు, ధనియాల పొడి, ఎల్లుల్లిపాయలు వేసి బాగా దంచుకుంటున్నాను. ఏ దాంట్లో అన్నా కూడా పసుపు కొంచెమన్నా వేస్తాను. ఎందుకు అంటే మనకు మంచిగా యాంటీబయాటిక్ అని చెప్తారు కాబట్టి, ఇంకా దీంట్లో కూడా వేసేదాన్ని. మళ్ళీ ఒక స్మెల్ వస్తుంది, వేయకూడదు. వేసిన దాంట్లోనే వేసే దాంట్లోనే వేయాలి. ఇంకా ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నాను మంచిగా. పొట్టుతో సహా చేసుకున్నాను అన్నమాట. వెల్లుల్లిపాయలు అవి ఫస్టే చిన్నగా ఉన్నాయి, ఇంకా దాన్ని పొట్టు ఏమంత ఇదిగా లేదన్నమాట. ఇంకా కాకరకాయలు సగం అయితే ఫ్రై అయిపోవడానికి వచ్చాయి చూడండి. బాగా ఇలా ఒక్కొక్కసారి కలిపేసుకుంటూ కొంచెం మిడిల్లో పెట్టాలి. మరీ అంత స్లిమ్లో కాదు, మరి అంత హైలో కాదు, మిడిల్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని నీట్గా బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత నా హబ్బీ వచ్చేసారన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ తెచ్చాను నాకు, నా హబ్బీకి ఇద్దరికి. ఆ తర్వాత ఫిల్టర్ పెట్టాను చూడండి ఎంత గ్లో కనిపిస్తుందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ కలర్ ఉండింటే బాగుండు అనిపిస్తుంది. అదే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూను తిన్న తర్వాత ఎడిటింగ్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర మాత్రం నిద్ర కాదు, నాకు మార్నింగ్ పూట్ల నిద్రనే రాదన్నమాట. నేనే వెయిట్ చేస్తూ ఉంటాను, అలా పనుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో వావ్ ఎంత క్యూట్గా ఉన్నాను అనిపిస్తూ ఉంది. మీతో షేర్ చేసుకున్న తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. ఇంకా తనేదో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. తను కూడా బాగా సూపర్గా ఉన్నాడు నాకన్నా, తను ఎక్కువగా హ్యాండ్సమ్ పర్సన్. ఇంకా ఇక్కడ నా కాకరకాయ ఫ్రై అయిపోయింది మంచిగా. ఇంకా కొంచెం చేసినాం అనుకోండి నల్లగా అయిపోతాయి అయిపోయాక. మనకు ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది, ఇంకా అప్పుడు ఈ ఫ్రై అయిపోయింది అని తెలుసుకోవాలి. ఇవాళ ఒక బాక్స్లో తీసుకుంటాను. ఆల్రెడీ మొన్న వీడియోస్లో కాకరకాయ ఫ్రై చేసి దీంట్లో వేసేసుకున్నాను, అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నా వీడియోస్ డిలీట్ అయిపోయాయని చెప్పాను కదా, దాంట్లోనే ఇవి కూడా మొత్తం డిలీట్ అయిపోయాయి. ఇంకా సెకండ్ టైం చేయడము, ఈ మధ్య షుగర్స్ అవి బీపీలు అన్నీ ఎక్కువగా అయిపోతున్నాయి అనేసి నా హబ్బీ ఒక్కరోజు కూడా ఇది చేయకుండా పాపం కాకరకాయ ఫ్రై, చపాతి, అన్నము అన్నీ తినేస్తూ ఉన్నారన్నమాట. ఇది తింటే షుగర్ రాదు, హెల్త్కి కూడా మంచిది అనేసి ఇలా చేసేస్తే తింటారు. కూరలాగా చేస్తే కొంచెం చేదుగా ఉంటుంది, ఇదైతే 2-3 days వస్తుంది అనేసి ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇది కలిపేసుకున్నాను కదా, కొంచెం సేపు అయిపోతే సెట్ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది కాకరకాయ ఫ్రై? ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత నా హబ్బీ ఇదేమంటాడు స్వీట్ పాన్ తెచ్చారన్నమాట. నా కోసము, అమ్మ కోసము, తన కోసము ఇంకా నాకు ఇచ్చారు. నేను తినని ఇది నాకు ఎట్లనో అయిపోతుంది, అది తిన్న తర్వాత ఎందుకో కొంచెం ఎట్లనో అయిపోతుంది. వర్షం పడుతుంది చూడండి. నా సౌండ్స్ విన్నారు కదా, ఇంకా మాసిఫ్ కింద ఆడుతున్నాడు, ముస్కాన్ సైలెంట్గా తను కూడా ఉంది. ఇద్దరికి పిలుస్తున్నాను. ఇప్పుడే జ్వరాలతో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఫేస్ చేసాము ఈ 2 weeks. ఇంకా అదే అడుస్తూ ఉన్నాను నేను. ఇంకా నైట్కి చపాతీస్ చేస్తున్నాను. ఎలాగ కాకరకాయ ఫ్రై ఉంది కదా, దీంట్లో కలిపేసుకొని తినేస్తారని. ఇంకా నా చపాతీస్ 3 types ఉంటాయి కదా, అలా చేస్తే బలా పొంగుతాయండి. ఇంకా అది మీతో షేర్ చేస్తున్నాను.
ఓకేనా. సో నా వ్లాగ్ ఎలా అనిపించింది, ఈరోజు వ్లాగ్ చిన్నగా పెట్టాను, లాంగ్ లెంత్ ఏం లేదు, మంచిగా మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడెక్కడ వల్ల తిక్కగా లేకుండా మంచిగా వ్లాగ్ అంటే ఎడిట్ చేసి పెట్టేశాను. ఇంకా చూడాలి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. ఓకేనా. ఇంకా చపాతీస్ ఇలా చెప్తూనే ఈరోజు బ్లాగ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, సీ సూన్, బాయ్.